మల్లాగిరి వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకున్నాం కానీ డ్యూ టు ద బ్యాడ్ వెదర్ వల్ల సగంలోనే పోలీసు వాళ్ళు పంపించేసినారు. సో రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము. ఒక్కసారి క్లైమేట్ చూసినారంటే మీకే అర్థమవుతుంది ఎంత ఘోరంగా ఉందని. ఈ క్లైమేట్ తట్టుకోలేమన్నమాట ఊరు కూడా. చలి అంటే చలి.
ఈ రూట్ మొత్తం స్ట్రైట్ హైవే. అసలు స్నేక్ బెండ్స్ అంటాం చూడండి, స్నేక్ బెండ్ అవుతుంది ఆ మారుతూ ఉంది బెండింగ్ అంతా. ఎక్సలెంట్గా ఉంది రూట్ అయితే. అంతా అడవుల్లోనే ఇది మొత్తం, దీని గ్రీన్ పాస్చర్స్ అనేసి ఇది మొత్తం ఇప్పుడు అడవుల్లోనే మేము ట్రావెల్ చేసేది మొత్తం. ఇది ఒక వైల్డ్ లైఫ్ కల్చరీ అనేసి పెట్టున్నారు. ఎక్సలెంట్గా మొత్తం టీ తోటలు, మొత్తం లారీ స్వామి సైడ్ ఇవ్వండి. బాబా ముందర లొకేషన్ అయితే అరిపిచ్చేస్తుంది, అసలు చెప్పలేం ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్ అయితే. కర్ణాటక చిక్మంగళూరు రైడర్స్ అంటే ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారంటే మైసూర్ కానీ, ఇది మెయిన్ రీజన్ ఇదే. చుట్టూ చూడండి బెల్వారా చూడండి మొత్తం కాఫీ ఎస్టేట్ రూట్. ఒక స్వర్గం ఇది, ఎంత బాగుందంటే అంత బాగుంది, నమ్మను కూడా నమ్మలేదు. ఎక్సలెంట్. మొత్తం కాఫీ తోటలే, ఈ పక్క కాఫీ తోటలే, ఈ పక్క కాఫీ తోటలే. ఇల్లులు కట్టుకోండారు, ఇల్లు అంతా ముచ్చటగా కట్టుకుని ఉంటారు. ఇక్కడే ఉండిపోదామా అన్న రేంజ్లో ఉంటుంది ఇల్లులు అయితే. అసలు వీళ్ళు లివింగ్ ఎలా ఉన్నారో అయితే నాకు అర్థమే కాలేదు. ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది.
ఒక్క నిమిషం బ్రో. ಸರ್ ಕುಕ್ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ. ಕುಕ್ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಹಿಂಗೆ ಹೋಗಿ ಸಕಲೇಶ್ಪುರ. ಸಕಲೇಶ್ಪುರದಿಂದ ಸೀದಾ ಒಂದೇ ರೋಡ್. ಓಕೆ. ಗುಂಡ್ಯ ಬಾರ್ಡರ್ ಆಗುತ್ತೆ. ఓకే 20 కిలోమీటర్ అಷ್ಟೇ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాకు సడన్గా మ్యాప్ అనేది జామ్ అయింది. సో ఇక్కడ పోలీస్ ఆయన అనుకొని సో ఇటు వెళ్ళాలి సకలేష్పూర్ ఒకే రోడ్డు. సకలేష్పూర్ టు ఇంకో ఊరు వస్తుంది, అక్కడ నుంచి ఒకే రూటు వెళ్ళండి అని చెప్పారు. పోలీసు కూడా ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉన్నారు, బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ. ఒక నిమిషము లెఫ్ట్ సైడ్ ఆపుకోండి, రూట్ చెక్ చేసుకుందాం. 2 రూట్లు చూపిస్తుంది. బా ఇప్పుడే బ్రేక్ తీసుకున్నాం, బయలుదేరుతాం అనుకున్నాము. కొద్దిగా రోడ్స్ అయితే బాగున్నాయి, కరువులు, డీప్ కర్వ్స్.
రూట్స్ అయితే కొద్దిగా పర్లేదు ఇంతసేపటికి గాను. ఓకే, సకలేష్పూర్కి అయితే వచ్చినాము. సకలేష్పూర్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ వెళ్ళాలి. క్లైమేట్ అయితే అల్టిమేట్ అనమాట. మీకు గోపురంలోనే అర్థమైపోతాను నేను చూపించేదంతా. పైనంతా మంచి వెళ్తుంది, మీకైతే తెలియదు. గోపురంలో చాలా తక్కువగా కనిపిస్తుంది. చలికి కూడా గ్లౌజెస్ వేయాల్సి వచ్చింది, అంత బాగుంది ఇక్కడ క్లైమేట్. నీకే నువ్వు తిప్పేస్తావు సర్రంట, వెనకాల ముందు ఏం అవసరం లేదు నీకు. ఆహా, మామూలుగా చెప్తాండా నేను. బాబా బ్రో, ఇప్పుడు రండి బాయ్, ఫోటో తీద్దామా? లేదు రండి.
కాలు తగిలింది కదా. నాకు ఇక్కడ తెలుస్తుంది. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నుంచి మేము పాస్ అవుతానే ఉన్నాం. ఇటు సైడ్ వాటర్ ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఫ్లో దగ్గర దగ్గర నేను 2.5-3 కిలోమీటర్స్ చూస్తాను. మేబీ మొత్తము రెయిన్ఫాల్ వల్ల లేకుంటే ఏం అర్థం కాల. మీకు గోప్రోలో కనిపిస్తాను లేదా తెలియదు, కానీ నాకైతే చాలా క్లారిటీగా వాటర్ సౌండ్స్ వినిపిస్తుంది పక్కన. మేబీ ఇక్కడ ఏమైనా మీకు కనబడించామో చూద్దాం. నో విజిబిలిటీ. బ్రో లెఫ్ట్. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి లెఫ్ట్. సో ఇక్కడ నుంచి చిన్న డైవర్షన్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్య స్వామి 22 కిలోమీటర్స్. ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియాగానే ఉంది మొత్తము. ఇక్కడంతా తార్ రోడ్, ఇంతవరకు అదంతా స్టేట్ హైవే అనుకుంటా. ఇందాక మీకు చూపించాను కదా రివరు, ఆ రివర్ అంతా ఇదే, దాన్ని మొత్తం రివర్.
అందరూ చూస్తున్నారు మమ్మల్ని. కారణం ఏమంటే యాక్చువల్గా ఇట్లాంటి రోడ్స్లో హార్లీ డేవిడ్సన్ సూట్ కాదు. అట్లాంటిది ఆ బ్రో విజయ్ బ్రో హార్లీ డేవిడ్సన్ తోలుతుంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు అనమాట. సో హార్లీ డేవిడ్సన్ ఇండియాలో ఇలా కూడా వాడతారా అన్న విధంగా ఫారినర్లు భయపడతారేమో నాకు తెలిసి. కుక్క చాలా బాగా దెబ్బలు తగిలినట్టుంది, చాలా ఇబ్బంది పడుతుంది. అదే ఇదేనా టెంపుల్? సరే వెనక్కి వెళ్ళి ఏదైనా షాప్ కార్డ్ చూసి పెట్టుకుందామా? రండి. చూద్దాం. మన ఇప్పుడే మంచి వాన పడింది. కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని వస్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట. ఇది అనమాట టెంపుల్ కుకే కర్ణాటక మొత్తం ఫేమస్. సో దర్శనం చేసుకొని వస్తున్నాము. యాక్చువల్గా దర్శనము కుకేశ్వర స్వామి దర్శనము చాలా ప్లెజెంట్గా దర్శనం చేసుకొని కూర్గ్కి బయలుదేరి వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ కుకే సుబ్రహ్మణ్య స్వామి అనేది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్ అనమాట. ఇది కంట్రోల్ బై శృంగేరి మఠం వాళ్ళ మీద ఉంటుంది. శృంగేరి మఠం వాళ్ళే దీని అంతా మెయింటెనెన్స్ చేస్తారని విన్నాను. అంతేకాకుండా టెంపుల్లో సర్పదోష నివారణ, నాగదోష నివారణ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఎవరికైనా పెళ్లి కాని వాళ్ళు కానీ, ఏజ్ ఫ్యాక్టర్ ఉండే వాళ్ళు కానీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే పెళ్ళి అవుతుందని ఒక నమ్మకము. అంతేకాకుండా మన ఇంట్లో ఏదైనా దోష నివారణ ఏదైనా అంటే నాగదోష నివారణ ఇక్కడ చేసుకుంటే పాప పరిహారం అవుతుందని విన్నాను. ఇక్కడ నుంచి అయితే కూర్గ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇదే రూట్ మీద మేము వెళ్ళాలి కూర్గ్కి. చాలా కలర్ఫుల్ రూట్గానే ఉంది. ఇది కూడా రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 74 కిలోమీటర్స్ ఉంది. లంచ్ అయితే ఇంతవరకు మేము చేయలేదు, ఎందుకంటే దర్శనం అయ్యే కొద్దిగా మాకు 4 o'clock అయింది. సో ఇంకెక్కడైనా కూర్గ్కు వెళ్ళే చోట ఏదైనా స్నాక్స్ చేసుకొని డైరెక్ట్గా కూర్గ్లో కలుస్తాను. యాక్చువల్గా మేము మంచి వానలో తగులుకున్నాము. వచ్చే రూట్లో అంతా వీడియో చేయలేకపోయినాను. మార్నింగ్ లేచి చూసే మా పరిస్థితి ఇది. యాక్చువల్గా తుఫాన్ అంట. షాక్ అయినా నేను ఒక విధంగా. యాక్చువల్గా ఫుడ్ అక్కడ తిన్నాము, నైట్ స్టే అయినాము. లొకేషన్ చూస్తే అదిరిపోతుంది. బట్ నైట్ లేట్ అయిపోయింది, అందువల్ల కూర్గ్కి వెళ్ళలేకపోయినాం. కూర్గ్కి 10 kilometers డిస్టెన్స్. సో 10 kilometers డిస్టెన్స్లో ఆగినాము. హోటల్ అయితే ఇది ఎక్సలెంట్గా ఉంది. వ్యూ పాయింట్, హోమ్ స్టే అన్నారు. 2000 పడింది. సో బ్లాగ్ అయితే చేయలేకపోయినాము, ఎందుకంటే మీరు చూసినారు కూర్గ్లో చాలా హెవీ రెయిన్ అనమాట. మేము చూసిన ప్రొడక్షన్ ప్రకారము 11:30 నుంచి 12:30 వరకు కొద్దిగా ఫాగీగా ఉంటుందని చెప్పింది. సో ఆ టైం మ్యాచ్ చేసుకొని బయలుదేరి వచ్చేసినాము. అంతేకాకుండా మొత్తం హెవీ రెయిన్ అనమాట. అసలు గోప్రో పెట్టలేని పరిస్థితి మాది. సో అందుకే మేము దగ్గర ఒక కూర్గ్ నుంచి మైసూర్ వెళ్దాం అనుకుంటున్నాము. మైసూర్ వచ్చి 140 kilometers. సో 140 kilometers వరకు ఇదే వారితో క్లైమేట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాత్రి అయితే మేము ముద్దగా తడిచిపోయినాము. యాక్చువల్గా ఏమంటే మేము చెప్పాలనుకునేది కూర్గ్లో అలౌ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ కరోనా కేసెస్ ఎక్కువ ఉన్నాయంట. అందుకని ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే RT-PCR టెస్ట్ బిఫోర్ 2 days ముందు చేసుకొస్తేనే అలౌ చేస్తారంట, ఇలాంటివి చేయరంట. మేము బార్డర్లో అయితే చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము, ప్లీజ్ కైండ్లీ యాక్సెప్టెడ్ మీ అని. వాళ్ళు ఏమాత్రం వినలేదు. కంప్లీట్
డిస్టిక్ కలెక్టర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారంట. అందువల్ల మేము కూర్గ్లో స్టే చేయలేకపోయినాము. వాళ్ళు కూర్గ్లో అయితే మీరు స్టే చేయొద్దండి, ఎందుకంటే చాలా కేసెస్ ఉన్నాయి, ఒకవేళ మీరే ఇబ్బంది పడతారని చెప్పారు. వాళ్ళు చెప్పింది కూడా మా మంచి కోసమే అనుకొని సో మేము మా జర్నీని మైసూర్కి మార్చుకున్నాము. మైసూర్ కన్నా వెళ్దామనేసి, మైసూర్ అన్నా ఎంజాయ్ చేద్దామనేసి. సో చూద్దాము ఈ జర్నీలో మైసూర్కి ఎంత మటుకులో వెళ్దాము, అక్కడన్నా ఎంజాయ్ చేస్తామో లేదో మాకు తెలియదు. ఎందుకంటే కూర్గ్లో చాలా ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ ఉంటాయి. ఎందుకంటే నియర్ టు కేరళ బార్డరు, మనకి కేరళ ట్రెడిషన్ కూడా వేరే టచ్ అవుతుంది అని ఒక ఆశతో వచ్చినాము. యాక్చువల్గా వాయనాడ్ వెళ్దాం అనుకున్నాం, మనకి ఇక్కడ కూర్గ్లోనే అలౌ చేయలేదు. కేరళలో కేసెస్ ఉంటే ఇంకా వాయనాడ్ ఏం అలౌ చేస్తారు. సో ఏదో మాకు తోచింది ఇంకా ట్రై చేసుకొని మేము బయలుదేరాలనుకొని డిసైడ్ అయ్యి మైసూర్కి డిసైడ్ అయినాం. మా టైం ఏమనుకోవాలో ఏమో మాకు అర్థమే కాలేదు. మేము ఎలా చేసాం అనమాట. మేము రైడ్ చేయడం కూడా దేవుడికి సరిగా ఇష్టం లేదనుకుంటాం. యాక్చువల్గా మైసూర్కి వద్దాం అనుకున్నాం, కానీ కూర్గ్ నుంచి మైసూర్ వరకు ఒకటే వాన్ అనమాట. బ్లాగ్ చేయాలని ఎంతో ఆశతో వచ్చాము. ఈ రైడ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. సో నేనైతే ఇప్పుడు జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ బిఫోర్ మైసూర్ దగ్గర ఉన్నాను. సో ఇప్పటి వరకు నా వెనకాలైతే మీరు విజువల్స్ అయితే చూడొచ్చు. మొత్తము ఫాగీ ఎక్కడ చూసినా రైన్. సో మా బ్యాడ్ లక్ అనమాట. ఈ రైడ్ అంతా మొత్తం వాన్ దేవుడి దగ్గర నుంచి పోయినా ఏదో చలితోట బయటపడినాము. కానీ ఎక్కువ వాన్ అయితే చాలా విపరీతమైన వాన్ అనమాట. సైక్లోన్ ఎఫెక్ట్. అసలు ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చినా దండం పెట్టేయచ్చు అన్నమాట, ఆ విధంగా ఉంటుంది. సో ఏదో ఒకటి డిసైడ్ అయ్యి మైసూర్కి అయితే రీచ్ అయినాం. మహారాజా ప్యాలెస్ అనుకుంటున్నాము. మహారాజా ప్యాలెస్ చూసుకొని మేము వెంటనే బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటాము. ఇక్కడ నుంచి బెంగళూరు వచ్చి 140-150 కిలోమీటర్స్ ఉంటుంది. సో వెళ్ళి నైట్ స్టే చేసుకొని మార్నింగ్ తిరుపతికి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతున్నాము. ఎందుకంటే మన రైడ్ మొత్తం అన్నీ డిసప్పాయింట్లే అనమాట. చిక్మంగళూరు కానీ, కూర్గ్ కానీ, మైసూర్ కానీ. సో ఈ మైసూర్ అన్నా మేము ఎక్స్ప్లోర్ చేస్తామని అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుందో. యాక్చువల్గా చూశారు కదా, యాక్చువల్గా మేము బ్లాగ్ చేయలేకపోయినాను. యాక్చువల్గా కూర్గ్ వెళ్ళాము, కానీ కూర్గ్లో సైక్లోన్ ఎఫెక్ట్ అంట, తుఫాను. దానివల్ల మేము వెళ్ళలేకపోయినాము. సో అందుకని మేము లొకేషన్ షిఫ్ట్ చేసుకొని మైసూర్ వచ్చాము. వచ్చేంత పొడుగు మాకు వానే, అందే బ్లాగ్ చేయలేకపోయినాము. యాక్చువల్గా ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ కరోనా వల్ల నో ఎంట్రీ అంట. బట్ వన్స్ ఒకసారి చూడాలనుకుంటే ఇంకోసారి ఎప్పుడైనా వచ్చి డెఫినెట్ చూసాం. సో మైసూర్ నుంచి బెంగళూరుకి అయితే రీచ్ అయినాము. బెంగళూరు నుంచి మీకు తెలిసిందే, ఇది అవుట్స్కట్స్లో ఫ్లైఓవర్ అనమాట, సారీ రింగ్ రోడ్డు. సో ఈ రింగ్ రోడ్ నుంచి మేము మా డెస్టినేషన్ ఎలక్ట్రానిక్ సిటీ. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి మార్నింగ్ లేసి వయా సిల్క్ బోర్డ్ మీద కేఆర్పురం మీద తిరుపతికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. వీలైనంత వరకు చూస్తాము, లేదా ఇంకో ప్లాన్ అనుకుంటున్నాము. కేఆర్పురంకి వెళ్ళిపోయి కేఆర్పురం నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే రైడ్ వెళ్ళిపోతే పోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎట్టా వచ్చేసినాం కాబట్టి స్ట్రైన్ ఏదో సిటీ ట్రాఫిక్లో స్ట్రైన్ అయిపోయి రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మార్నింగ్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ బిన్నే బయలుదేరి కూడా వెళ్ళిపోవచ్చు అని. సో మొత్తం ఈ రూట్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది.
రైడ్లో కొద్దిగా క్యాప్చర్ చేయాలనుకున్నా. మొత్తం ఎంత బాగుందంటే రైడ్ చల్లగా వేడి చూడండి. చేతులు అయితే 5 రోజులుగా సహకరించేలా స్పర్శలే. ఇప్పుడు ఊరికే అట్టా సహకరిస్తుంది. ఈరోజు యాక్చువల్గా బ్లాగ్ ఎక్కువ చేయలేకపోతున్నాను, ఎందుకంటే మేము వెళ్ళిన రూట్ అంతా యాక్చువల్గా నేను అనుకున్న డెస్టినేషన్ వచ్చి తిరుపతి టు బెంగళూరు, బెంగళూరు టు చిక్మంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ నుంచి కూర్గ్ వచ్చాము. కూర్గ్లో స్టే చేసినాము. యాక్చువల్గా కూర్గ్లో సైక్లోన్ ఎఫెక్ట్ అంట, చిక్మంగళూరు కానీ ఇవి కానీ. సో ఏది కూడా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాము. వీలైనంత వరకు నేనైతే రీల్స్లో పెడతాను, నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే రైడ్ స్టార్ట్ చేసి 4 days అయిన తర్వాత ఫస్ట్ టైం నేను సన్ను చూస్తున్నా. ఇంతవరకు మేము సన్ అయితే చూడాల, అంత ఇబ్బంది పడినాము. వెదర్ అయితే అల్టిమేట్ అనమాట, దాంట్లో ఎటువంటి రిస్క్ ఏం లేదు. కాకపోతే హెవీ రైన్ అనమాట, కంటిన్యూగా 1 week రైన్. నా లక్కో బ్యాడ్ లక్కో తెలీదు. తుఫాన్ నుంచి అయితే బయటపడినాము. విపరీతమైన వాన, 1 minute కూడా ఆగదు బండి, 1 minute కూడా వాన ఆగదు, కంటిన్యూగా పడతానే ఉంటుంది. యాక్చువల్గా బ్లాగ్ వచ్చి బెంగళూరు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే విజిబిలిటీ లేదు. నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంతా బయలుదేరినాను. కాకపోతే ఆ టైంలో మీకు విజిబిలిటీ నేను చూపించినా పెద్ద ఉపయోగం లేదు. సో అందుకని ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చి 8 అవుతుంది. ఇప్పుడు కొద్దిగా విజిబిలిటీ ఉంది కాబట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే మొత్తం ఫాగే, వాన అక్కడక్కడ వాన పడుతుంది. యాక్చువల్గా రూట్స్ ఉంటాయి, అల్టిమేట్ రూట్స్ అనమాట. కూర్గ్ నుంచి కానీ ప్లస్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి కానీ, చిక్మంగళూరు నుంచి హాసన్ రూట్స్ కానీ రూట్స్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఈ ట్రిప్ ఎంత బాగా ఎంజాయ్ చేసినట్టు అంత బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఒక రకంగా ఇన్సైడ్ ఫీలింగ్ కూడా ఉంది, ఎందుకంటే ఎక్కువసేపు కూడా ట్రిప్ ఎంజాయ్ లేకపోయినాను. ఎందుకంటే మేము అనుకున్న ఎస్టిమేషన్ వచ్చి 5 days స్టే, కానీ 4 daysకే రిటర్న్ అయిపోతున్నాను. చెప్పినాను, ఎందుకంటే మీకు వీడియోస్లో కూడా చూపిస్తాను. వెదర్ అయితే చాలా బ్యాడ్గా ఉంది, అసలు ఎప్పుడు వానే అంట. యాక్చువల్గా నేను అక్కడ ఉండే హోమ్ స్టే అతను అడిగితే బెటర్ టు స్టే వచ్చి September to January అంట, ఎందుకంటే ఆ టైంలో వానలు పడదంట, ఫుల్ చలి అంట, మంచి అంట. అట్లాంటి టైంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో బెంగళూరు వరకు క్లైమేట్ బాగానే ఉన్నింది మాకు. ఎక్కడంటే ఇబ్బంది పడినామంటే చిక్మంగళూరులో సైక్లోన్ ఏదో ఉందంట ఇప్పుడు మనకి మంగళూరు సైడు. ఆ సైక్లోన్ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని, ఎందుకంటే చాలా హెవీ రైన్స్ అనమాట. అసలు ఎంతుంటుందంటే చిక్కమంగళూరులో మీకు వీడియో పెట్టున్నాను చూడండి, వీడియో కావాలంటే బ్లాగ్లో. ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. సో సార్ ఇక్కడ మనకి హెవీ రైన్ ఉంది కదా అనేసి మేము డిఫరెంట్ ప్లాన్ మార్చుకున్నాము. కుక్కే వెళ్దాం అనుకున్నాం, కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టెంపుల్. సో ఆ టెంపుల్కి వెళ్ళి హ్యాపీగా దేవుని దర్శనం అయితే చేసుకున్నాం. ఆడ వరకు అయితే బాగానే ఉన్నది రైడ్. ఎప్పుడైతే కూర్లోకి ఎంటర్ అయినామో మాకు చుక్కలు చూపించేసింది. వాన అంటే వాన కాదు, మేము అసలు ఈవినింగ్ 6-7 అవుతా ఉన్నా కూడా మాకు విజిబిలిటీ లేదు వాన. ఎందుకంటే ఆ సైక్లోన్ ఎఫెక్ట్ అంత ఉంటుందంటే వాళ్ళని అడిగితే హోటల్లో అడిగినాం. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ 4 days ఉంటుందన్నారు. మేము చచ్చాము ఇంకా. ఈ 4 days మేము ఎట్లా బయటపడాలనుకున్నాము. సో అందుకే మా డెస్టినేషన్ ఏం చేసినామంటే మైసూరుకి మార్చుకున్నాం. సో మైసూరుకి అయితే వచ్చాము. మైసూరు నుంచి బెంగళూరు వచ్చేసి బెంగళూరు నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా నా డెస్టినేషన్ తిరుపతి. సో ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేస్తున్నా రిటర్న్. నేను చెప్పేది ఏమంటే చిక్మంగళూరు ఎక్స్ప్లోర్ చేయాలంటే వాళ్ళు చెప్పింది వచ్చి మేబీ సెప్టెంబర్లో కానీ నవంబర్లో కానీ చాలా బాగుంటుంది క్లైమేట్, ఎక్స్ప్లోరింగ్ చేయొచ్చు అనమాట. ఆర్టీఓ ఏదో చెక్ పోస్ట్గా ఉంది ఏపీది. ఇక క్లియర్ అండ్ డీటెయిల్గా చెక్ చేస్తున్నారు ఎవ్రీథింగ్. మనల్ని అయితే అడగలేదు, మనమైతే పాస్ అయిపోతున్నాము. ఏమైనా ఆ మొలాగిరి హిల్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్స్ప్లోరింగ్లో చాలా బెస్ట్ పార్ట్ అనమాట. ఇంకా జెట్ పాయింట్ అనేది ఉంది,
ఆ జెట్ పాయింట్ కానీ మేము వెళ్ళలేకపోయినాం. అదే ఏమంటే మన పోలీసులు అలౌ చేయలే, ఎందుకంటే కోవిడ్ సిచ్యువేషన్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమంటే వెదర్ బ్యాడ్ కండిషన్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లు మేము అలౌ చేయము, కాబట్టి మీరు బెటర్ టు ఎక్స్ప్లోర్, నెక్స్ట్ డిఫరెంట్ టైం ఎప్పుడైనా రండి అనేసి అన్నారు. సరే సార్ ఓకే అని చెప్పాము. మొత్తానికి రైడ్ మొత్తం చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే తిరుపతి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా విజయ్ నాతో రావాలి. విజయ్ బ్రోకి బెంగళూరులో కొంచెం సమ్ వర్క్ ఉందంట, అది చూసుకొని బ్రో మధ్యాహ్నం బయలుదేరుతా అన్నాడు. ఈ డిగ్రీస్లో మేము ఏదైనా జెట్ పాయింట్ అని కొన్ని హిల్స్, ములయాగిరి హిల్స్ అని, పెద్ద వాటర్ ఫాల్స్ అని ఉంది. ఎందుకంటే ఈ లాక్డౌన్ తర్వాత ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నారు, కానీ మాకు ఇబ్బంది ఎక్కడ అనిపించిందంటే ములయాగిరి అంతా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట అక్కడ ఉన్న పోలీసులు వీళ్ళంతా, ఇక్కడ చాలా హెవీగా ఉంది, క్లైమేట్ బాగాలేదు, సో అందుకని మేము అలౌ చేయలేము అనేసి అన్నారు. సో కొంత దగ్గర వరకు అయితే వెళ్ళాము, కంప్లీట్ అయితే వెళ్ళలేకపోయినాం, కానీ కొంత దగ్గర వెళ్ళాము. వెళ్ళిన తర్వాతనే మీకు ఆల్రెడీ పెట్టున్నాను వీడియోలో, విజువల్స్లో. మంచు బాగా ఫుల్గా మమ్మల్ని రీల్స్లో కూడా ఉంది. మీకు ఏదైనా చూడాలనిపిస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మెన్షన్ చేస్తాను. యాక్చువల్గా చెప్పాలనుకునేది ఏమంటే, మేము 5 days అయింది డ్రైవ్ స్టార్ట్ చేసి. ఈ 5 daysలో నేను చూసింది సన్ ఈరోజే అనమాట, అది కూడా ఫస్ట్. మా ఇన్ని రోజుల తర్వాత వానను చూసి ఒక్కసారి సన్ను చూస్తే ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అంత చలికి వణికిపోయినాము, బట్టలు తడిచిపోయింది, అడ్వెంచర్ రైడ్ ఒకటి చేసినాము, బండి పడిపోయింది లోయలో, ఎన్నెన్నో కష్టాలు పడినాము. చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఇవన్నీ, చాలా అడ్వెంచర్గా ఉంటుంది. కానీ మీరు చూసిన దాంట్లో అయితే ఫ్యూయల్ పట్టాలా, ఇదే నా ఫ్యూయల్ స్టాప్ అనుకుంటా రైడ్కి, ఎందుకంటే ఆల్రెడీ 90 kilometers ఉంది, నేను వెళ్ళాల్సింది 100 kilometers.